ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో 5th వీక్ సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి? నిజంగానే షాకింగ్ ఓటింగ్ అయితే ఏమీ లేదు. సో యాజ్ యూజువల్గానే నడుస్తూ ఉంది. అండ్ ఎలిమినేషన్ ఎవరు ఫేస్ చేయబోతున్నారు అని అంటే నైనిక, ఆదిత్యవం ఇది జరగబోతుంది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పోనీ దగ్గరగా ఉన్నా కూడా ఏదో క్లారిటీ ఇవ్వదు. సో మొత్తానికి ఎవరు ఏ ఆర్డర్లో ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మణికంఠకి బీభత్సంగా ఓటింగ్ పడుతుంది. అసలు ఎలా పడుతుంది ఏంటి అది కూడా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్కి ఓటింగ్ అనేది బీభత్సంగా పడుతుంది అంటే బీభత్సంగా పడుతుంది. నిఖిల్కి అండ్ నబిల్కి వీళ్ళిద్దరి మధ్యలో తగ్ ఆఫర్ నడుస్తూ ఉంది. బట్ ఎక్కడో ఒక చిన్న అదైతే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి ఫేవరబుల్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నిఖిల్ అయితే టాప్ పొజిషన్లో ఉంటున్నారు అండ్ నబిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు అని చాలామంది చెప్తున్నారు. బట్ కాదు. సో ఖచ్చితంగా నిఖిల్ ఆల్మోస్ట్ సోనియా వెళ్ళిపోయాక తన గేమ్ ప్లానింగ్ మారింది, గేమ్ మారింది. తను ఒక స్ట్రాటజిక్గా ఆడాలని అనుకుంటున్నాడు. సో మ్యాక్సిమం వాళ్ళ టీం వాళ్ళ క్లాన్ మొత్తాన్ని విన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. సో బాగానే ఉంది. సో సోనియా వెళ్ళిపోయాక బాగానే ఉంది. బట్ మళ్ళీ ఇంకో యష్మి తయారైంది కదా. సో యష్మి వల్ల కూడా కొంచెం బ్యాక్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఈ వీకెండ్ అది కూడా దుమ్ము దులిపితే సో మొత్తానికి గాడిలో పడతాడు అనమాట నిఖిల్ అనమాట. సో నిఖిల్కి 27% తోటి నిఖిల్ టాప్ పొజిషన్ అయితే లీడ్ చేస్తున్నాడు. సో ఓటింగ్ తగ్గలేదు, పెరగలేదు, చాలా కాన్స్టెంట్గా 27% ఓటింగ్ పడుతుంది. అండ్ నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్లో 27% అంటే ఈయనకే పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకొక అతను ఉంటే ఆయనకి ఈ రేంజ్లో పడుతుంది. సో తర్వాత వచ్చేసరికి నబిల్. సో నబిల్ నిన్న టాస్క్లో అయితే ఓడిపోయాడు. అలాగని చెప్పేసి పర్ఫార్మెన్స్ ఏం తక్కువ లేదు. బట్ స్ట్రాటజిక్గా ఆడాలి. కొంచెం ఏమంటారు, ఎప్పుడు ఫిజికల్గానే స్ట్రెంత్ ఉంటే సరిపోదు కదా. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే ఖచ్చితంగా మనోడికి మెంటల్ స్ట్రెంత్ కూడా కావాలి. ఆ మెంటల్ స్ట్రెంత్ అనేది అక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అనేది అనిపించింది. లేకపోతే ప్రతిసారి నబిల్ వస్తే అరే ఖచ్చితంగా నబిల్ గెలుస్తాడరా అనే స్టేజ్ నుంచి ఆదిత్య ఓం గారు దిమ్మ తిరిగే మైండ్ పోయే అంత కౌంటర్ వేసినట్టు అనుకోవచ్చు అనమాట. సో ఆ రేంజ్లో ఓటింగ్ని ప్రభావం చూపిస్తారంటే అలాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే ఎప్పుడు నబిల్ గెలుస్తాడు అని అంటే కాదు కదా. సో అప్పుడప్పుడు కొంచెము ఆయనకున్న థింకింగ్ని కూడా మార్చుకోవాలి. ఫిజికల్లీ కాదు ఎప్పుడు స్ట్రాంగ్ ఉండడం, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ విధంగా మనోడైతే ఓడిపోవడం అయితే జరిగింది. ఆదిత్య ఓం గారికి గెలిచారు. బట్ ఆయనకి ఏమైనా యూజ్ ఉందానంటే యూజ్ ఉన్నా లేకపోయినా బట్ అరే ఆయన గెలిచాడు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా నిఖిల్ క్లాన్కు మనొక పనికిరాడు అనుకునే దగ్గర నుంచి మనోడు ఏకంగా టీంనే గెలిపించేంత రేంజ్కి తీసుకెళ్ళిందంటే మామూలు విషయమా? సో అలా అనమాట. సో మొత్తానికి సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ 27% తోటి టాప్ పొజిషన్లో ఉండే, 26% తోటి నిన్న 25 ఉండే, ఈరోజు మాత్రం 26 అయింది. సో 1% డిఫరెన్స్ నిఖిల్కిను నబిల్కి ఇద్దరికి 1% డిఫరెన్స్ అయితే నడుస్తుంది. సో ఈ రేంజ్లో తగ్గఫర్ ఉండడంలో తప్పే లేదు. ఎందుకంటే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట. సో నిఖిల్కి ఇప్పుడు బాగా ఓటింగ్ అనేది ఊపు పెరిగింది. అదే సోనియా ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో అని నా పర్సనల్ ఉద్దేశం. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ. ఈయనకి ఎలా ఉందనంటే వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ కలిసి మొత్తానికి మనం టాప్ 5లో పెట్టేటట్టు ఉన్నారబ్బా. సో జనాలకి ఏంటి అంటే ఒక తెలియని సింపతిని క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏది చూసినా ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనంటే మణికంఠని తీసేయండిరా అన్నట్టుగా. సో ఎవరు వీక్ క్యాండిడేట్ అంటే మణికంఠ, తీసేసేయండి మణికంఠని గేమ్లో నుంచి. తప్పేం లేదు, మనోడు ఆడేది కూడా అలాగే ఉంది. మనోడు ఎక్కడో స్ట్రాటజీలు అని చెప్పేసి ఎక్కడో ఏదో పొడి చేద్దాము అని చెప్పేసి ఎక్కడెక్కడెక్కడో మ్యాచింగ్లు చేసుకొని మనకు బుర్రపాటు చేస్తున్నాడు అనమాట. సో అది కొంచెం తగ్గించుకోవాలి, కొంచెంగా చాలా తగ్గించుకోవాలి. జనాలకి ఏంటంటే వీళ్ళందరూ ట్రిగర్ చేసేసరికి అందరూ మొత్తం కార్నర్ చేసేసరికి ఆటోమేటిక్గా బయట జనాలకి సింపతి కార్నర్ అనేది ఏర్పడిందనమాట. సో అందుకే దానివల్ల మనోడు ఓట్ బ్యాంక్ అయితే బీభత్సంగా పెరుగుతూ ఉంది. అండ్ 18% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. మామూలు విషయం ఓటింగ్ ఏం కాదబ్బా, గట్టిగానే పడుతుందని చెప్పుకోవచ్చు. 19% ఓటింగ్ అని అంటే ఏం తక్కువ ఓటింగా? 18 to 19 మధ్యలో పడుతుంది మనోడికి ఓటింగ్. సో ఒక విధంగా మనోడు కూడా సేఫ్ జోనే.
సో నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఎప్పుడు సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ లీడ్ చేసే విష్ణుప్రియ ఈసారి మొత్తం రాను 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 తగ్గిపోతూ తగ్గుతూ వస్తుంది. సో అంత ఇంత ఓటింగ్ కాదు, ఎంతో ఓటింగ్ పడాల్సిన విష్ణుప్రియ మొత్తానికైతే 14 to 15 మధ్యలో నడుస్తూ ఉంది. 15% ఓటింగ్ వేసుకోండి ఆమెకి. ఈ రేంజ్ ఓటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అట్లీస్ట్ 20కి తగ్గదు అనే ఒక థాట్లో ఉండే. స్టార్టింగ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ చూసుకున్నప్పుడు 22% తోటి థర్డ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాక ఆటోమేటిక్గా టాప్ పొజిషన్ కానీ సెకండ్ పొజిషన్ కానీ లీడ్ చేస్తాయి అనుకున్నాం. అలాంటిది సడన్గా నబీల్ అనేది మధ్యలోకి జర్రమని వచ్చాడు. అండ్ మణికంఠ జప్పమని వచ్చాడు. సో వీళ్ళందరినీ చూసుకుంటే ఈమెకైతే దిమ్మ తిరిగిపోయే ఓటింగ్. ఈ ఓటింగ్ చూసేసి అయితే మెంటల్ వచ్చింది. సో ఈమెను కూడా సీక్రెట్ రూమ్లో ఉంచడానికి ఛాన్స్ ఉంది. బట్ సీక్రెట్ రూమ్ అనేది ఇంకా రెడీ చేశారు కానీ ఇంకేం కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఈమె వెళ్తుందనే కన్ఫర్మేషన్ లేదు. మనకైతే తెలిసిన ప్రకారంగా చెప్పాను నేను. సో సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఈమెకి 15%, విష్ణుప్రియకి పడితే 4th పొజిషన్. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు 9 to 10 మధ్యలో పడుతుంది. నాకు ఆదిత్య ఓం గారికి 9 to 10 మధ్యలో ఓటింగ్ అనేది పడుతుంది. సో ఎలిమినేషన్ అనేది ఫిక్స్. ఆదిత్య ఓం గారు వీకెండ్ వెళ్ళిపోవచ్చు. నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వచ్చు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు చేస్తారు ఏంటి అని అంటే మోస్ట్లీ ఈరోజు నైట్ అయిపోవచ్చు, మనకి రేపు టెలికాస్ట్ చేస్తుండొచ్చు. ఇట్స్ మై వైల్డ్ గెస్ అనమాట. గెస్ ఏముంది, ఆల్మోస్ట్ ఇంకా అదే అనుకోండి. సో ట్యూస్డే ఈవినింగ్ ఈరోజు మిడ్ నైట్ అయిపోవచ్చు. మనకు రేపు ఎపిసోడ్లో చూస్తారు, రేపు మిడ్ నైట్ అని చూపిస్తారు. అంటే రేపు మిడ్ నైట్ చూపించారు అని అంటే మనకు ట్యూస్డేనో థర్స్డేనో ఏమో చూపిస్తారనుకుంటా మనకి ఎపిసోడ్కి వచ్చేసరికి. సో ఆ విధంగా అనమాట. సో మొత్తానికి నైనికకి 6%, ఆదిత్య ఓం గారికి 9 to 10% మధ్యలో పడుతుంది. సో ఓటింగ్ ఆర్డర్ అనేది పెద్ద చేంజెస్ ఏం లేదు. ఆ 4 అని కాదు, మొత్తం 6కి 6 యాస్టీస్గా పడుతున్నాయి. కొంచెం ఏమంటారు 1% అడ్డిట్ అవుతుంది అనమాట. టాప్ పొజిషన్లో 1% అడ్డిట్ అవుతుంది. అండ్ బాటమ్ పొజిషన్లో కూడా ఆదిత్య ఓం గారికి 1% పెరగడము, 1% తగ్గడము. సో మొత్తానికి నైనిక లీస్ట్లో ఉంది. 6% ఓటింగ్, 6 to 7 మధ్యలో పడుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. క్లియర్ కదా, వాళ్ళు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చాలా క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. సో అలాంటప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన కాకుండా ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఎక్కడైనా కాల్ తీసుకొని విష్ణుప్రియని కానీ మణికంఠని కానీ ఎవరినైనా సీక్రెట్ రూమ్లో పెడితే ఛాన్సెస్ ఉంది. అది మిడ్ వీక్ ఎలిమినేషన్లో చేసి సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళచ్చు. లేదు అని అనుకుంటే ఒకరిని ఇప్పుడు చేసి ఇద్దరిని ఏమంటారు వీకెండ్లో ఇద్దరిని చేసి ఒకరిని సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు, ఒకరిని స్టేజ్ మీదకి తీసుకురావచ్చు. సో ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా ఈసారి బిగ్ బాస్ మనకి హింట్ ఇచ్చాడు. ఏంటి ఏమంటారు, మన మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఓటింగ్ లైన్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోమని చెప్పేసి. అది వాళ్ళకి తెలియదు కూడా, హౌస్లో ఉన్న వాళ్ళకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని తెలియదు. సో మనకు మాత్రమే చెప్పారు అని చెప్పేసి అదనమాట. ఎప్పుడైనా అదే జరుగుతుంది, వాళ్ళకి చెప్పరు మనకి చెప్తారు. సో ఇదే జరుగుతుంది. సో మొత్తానికి అనుకున్న విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా లేదా తెలియదు కానీ సో మొత్తానికైతే శ్రీసత్య లాస్ట్ టైం శ్రీసత్య ఉంది కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్యూస్డే అవుతుంది, థర్స్డే అవుతుంది, వెనస్డే అవుతుంది అన్నీ అనుకుంటామా. లాస్ట్ ఫ్రైడే రోజు ఎలిమినేట్ చేశారు, సాటర్డే స్టేజ్ మీదకి వచ్చాను. సో అలా కూడా చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. సో మొత్తానికి జరిగేది ఇదే, జరగబోతుంది కూడా ఇదే. అందరూ ఊహించినట్టుగా అడుగుతుండొచ్చు నాకు తెలిసినంతవరకు. ఈ వీక్ మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే సో మోస్ట్లీ అక్కడ కూడా మణికంఠ పేరే చెప్తుండొచ్చు. సో మణికంఠ పేరు చెప్పినప్పుడు మణికంఠని సీక్రెట్ రూమ్ తీసుకెళ్తారా, మిడ్ నైట్ ఏమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా షాకింగ్ ఉండడానికి. సో చూడాలి. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ టాప్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ వచ్చేసరికి నబిల్, థర్డ్ వచ్చేసరికి మణికంఠ, 4th విష్ణుప్రియ, 5th వచ్చేసరికి ఆదిత్య ఓం, 6th వచ్చేసరికి నైనిక ఉంది. సో మొత్తానికి ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది పెద్దగా చేంజెస్ అయితే ఏం లేదు, బ్లెండర్ చేంజెస్ అయితే ఏం లేవు అనమాట. సో మిరాకిల్ జరిగేంత సినిమా అయితే ఏం కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్